నా అభిప్రాయము మరి మీరే చెప్పాలి. నేను అనుకుంటాను ఇప్పుడు నవగ్రహాలు 12 రాసులు 27 నక్షత్రాలు అది కేపీకైనా వేదికైనా ఒకటే. కానీ ఇక్కడ కేపీకి వచ్చేసరికి సబ్లార్డ్ సబ్లార్డ్ అంటారు. కానీ ఇప్పుడు నాకు చిన్న డౌట్ ఉంది, మీరు క్లారిఫై చేయండి. అంటే మనకు ఒరిజినల్గా కృష్ణమూర్తి గారు సబ్లార్డ్ వరకే చెప్పారు. తర్వాత సబ్లార్డ్ సబ్లార్డ్ అనుకుంటూ బోల్డ్ సబ్లార్డ్లు పెడుతున్నారు. దాని వలన సబ్జెక్ట్ కాంప్లికేట్ అవుతుందా లేదా ఈజీ అవుతుందా? కాంప్లికేట్ అవుతుంది, దానివల్ల అంత అక్కర్లేదు. ఎందుకంటే అసలు కేపీకి ఒరిజినల్గా మూలం ఏమిటంటే, కృష్ణమూర్తి గారు ఫౌండర్ కూడా మూలం ఏంటంటే సత్యాచార్య నాడి ఒకటి ఉంది. సత్యాచార్య జాతకం అనేసి ఒక బుక్ ఉంది, సత్యాచార్య గారు రాసింది, ధ్రువనాడి అనుకుంటాను దాని పేరు. అందులోంచి అసలు కేపీ వచ్చింది. దానికి ఫౌండర్ కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే, అందులోంచి అది వేదికే, నిజానికి అది వేదిక నుంచి తీసుకుని అందులోనే ఇప్పుడు సబ్లార్డ్ అంటే కాలాంశ అంటారు వాళ్ళు, ఆ కాలాంశ అనేది అంటారు వాళ్ళు అనేవాళ్ళు. ఆ సబ్లార్డు అవి తీసుకుని దానికి కృష్ణమూర్తి గారు ఏం చేశారంటే, ఆయన నాట్ ఓన్లీ వేదిక్ ఎస్ట్రాలజీ, వెస్టర్న్ ఎస్ట్రాలజీ కూడా చదివాడు ఆయన. ఆ వెస్టర్న్ ఎస్ట్రాలజీ నుంచి క్లబ్ చేశాడు, కొన్ని సూత్రాలు ఇందులో కలిపాడు వేదికలో. ఏపీ అంటే ఈజ్ ఏ వేదిక్ సిస్టమ్ బ్లెండెడ్ విత్ సర్టన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ వెస్టర్న్ ఎస్ట్రాలజీ అంతే. అది కాక బెస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్స్ ఇన్ వేదిక్ ఎస్ట్రాలజీ బారోడ్ ఇన్ కేపీ సిస్టమ్. దట్ ఈస్ ది కృష్ణమూర్తి గారు చేసిన పని అది. ఆయన ఇంగ్లీష్ మీడియంలో రాశాడు. అవును, అక్కడ చెన్నైలోనే వాళ్ళే భరించలేకపోయారు ఈయన్ని. ఆయన ఇంగ్లీష్లో రాశాడు. అందుకని చెన్నైలో క్లాసికల్ ఎస్ట్రాలజీ చేసేవారు భరించలేకపోయి ఆయన ఏదో ఉపాసన మీద చెప్పాడు, ఇంత అక్కర్లేదు సబ్బులాడు అది ఇది అని. అసలు బేసిస్ ఏమిటంటే నక్షత్ర జ్యోతిష్యం. కేపీ అంటే నక్షత్ర జ్యోతిష్యం అనేది వేదిక ఎస్ట్రాలజీలో కొత్తదేం కాదు, వేదిక ఎస్ట్రాలజీలో పాతదే. అవును, కేరళకి వెళ్తే నక్షత్ర చక్రం అని 27 స్పోక్స్ ఉన్న చక్రం వేసేవాళ్ళు. ఇప్పుడు మనకు 12 రాసులు ఉన్నట్టు చక్రం ఉన్నట్టు 27 నక్షత్రాల చక్రం ఉంటుంది కేరళలో. అది 13-14వ సెంచరీ దాకా చేశారు. అది నక్షత్ర చక్రం వేసుకునేవాళ్ళు రాసేయ. నక్షత్రం అంటే లూనార్ మ్యాన్షన్స్ అవి. ఇప్పుడు ఆ పద్ధతి కేరళలో ఉందంటారా? ఇంకా తగ్గిపోయింది. ఇప్పుడు దానికి వచ్చేసి ఏం చేశారంటే, దానికి రాశి కలిపి నవాంశ తయారైంది. ఈ నవాంశ పక్కన ఎప్పుడైతే మీరు నవాంశ చూస్తున్నారో రాశి పక్కన నక్షత్ర జ్యోతిషం నక్షత్రం చూసినట్టే లెక్క అనమాట. అది తేడా వస్తుంది. అందుకని ఈ నక్షత్ర జ్యోతిషంలోకి వచ్చేసరికి ఈయనకి ముఖ్యంగా కేపీ సిస్టము ఈయన ఇన్నోవేట్ చేయడానికి కారణం ఏమిటంటే, ఆయనకు ఒక డౌట్ వచ్చింది. దశాభుక్తుల దగ్గరికి వచ్చేసరికి ఒక మహర్దశానాథుడు 2వ లెవెల్, 3వ లెవెల్, 4వ లెవెల్ ఒకటికొకటికి కోఆపరేషన్ లేదు. ఎందుకని కోఆపరేషన్ ఉన్న చోట ఉంటుంది, వాడు కోఆపరేషన్ లేదు. ఎందుకు లేదు అంటే వాడు ఇండిపెండెంట్గా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు. మహర్దశానాథుడు నక్షత్రనాథుడు, జన్మ నక్షత్రంలో జన్మ నక్షత్రనాథుడితో జననకాల దశ మహర్దశ శేషం స్టార్ట్ అవుతుంది. వాడితో సబ్దశల్లో ఎందుకు కోరట్లేదు అంటే వీడికో ఇండిపెండెంట్గా ఉంది కనుక. అంటే ఆ నక్షత్రం ఒక అశ్విని నక్షత్రానికి మహర్దశ కేతువుతో స్టార్ట్ అయితే, కేతు ఆధిపత్యం కాక కేతు అయిపోయినాక కేతువులో శుక్రుడు వచ్చినప్పుడు ఈ శుక్రుడు ఎందుకు ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తున్నాడు అనే డౌట్ వచ్చింది ఆయనకి. అందుకని ఆ నక్షత్రాన్ని 9 భాగాలు చేశాడు ఆయన. వీడికి ఆధిక్యత ఎందుకు వస్తోంది, వీడు ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తున్నాడు. అందుకని 9 భాగాలు చేసి 9 వింశోత్తర దశ సిస్టమ్ ప్రకారం ఈ 9 కేటాయించాడు వాళ్ళకి. ఆ సబ్బులు నక్షత్ర లార్డు వేరు, సబ్ లార్డు వేరు. ఆ సబ్ లార్డుని చేశాడు. అందుకని రాశి లార్డు మేషలగ్నంలో మేష రాశిలో రాశి లార్డు, అశ్వినిలో ఉంటే గ్రహం స్టార్ లార్డు కేతువు, అందులో సబ్బులు ఎక్కడన్నా ఉంటే వీనస్లో ఉంటే వీనస్ సబ్ లార్డ్ అవుతాడు. అక్కడికి 3 భాగాలు చేస్తే ఏమైంది, 19.20 డిగ్రీల నక్షత్ర డ్యూరేషన్ని 9 భాగాలు చేస్తే ఏమైపోయింది, సబ్బులు ఈక్వల్గా లేవు, మళ్ళీ అన్ఈక్వల్గా చేశాడు. అన్ఈక్వల్గా ఎందుకు చేశాడు, వింశోత్తర దశ ప్రపోర్షన్స్ ఏ ప్రపోర్షన్లు ఉన్నాయో ఆ ప్రపోర్షన్లో అన్ఈక్వల్ డివిజన్ చేశాడు. అది చేసి ఆ లార్డ్షిప్ వీళ్ళు ఇండిపెండెంట్గా బిహేవ్ చేస్తున్నారు కానీ వీళ్ళకు ఒక వాయిస్ ఉన్నది విత్ ఇన్ ది స్టార్. మహర్దశానాథు కేతు అయినా ఎవడి వాయిస్ వాడుకుంది అని చెప్పి ఆయన ఇన్నోవేట్ చేసి రీసెర్చ్ చేసి కనిపెట్టి పెట్టాడు. ఈ సబ్లార్డ్ చేసినాక
దాన్ని ఆయనే చెప్పాడు, సబ్ని సబ్లాడ్ కూడా చెయ్యండి అని. మళ్ళీ దాన్ని 9 భాగాలు చేయండి అన్నాడు. చేసేదే ఏమవుతుందంటే అక్కడ ఇబ్బంది. ఆయన చేసి ఆయన కొంత స్టడీ చేస్తే కొంత ఇంకా మైన్యూట్ రిజల్ట్స్ వస్తాయి, కానీ అవి మీరే చేసుకోండి అని వదిలేశాడు. ఆయన చేయలే. ఎందుకు చేయలేదు అక్కడ? ఇక్కడ టైమింగ్ ఆఫ్ ఈవెంట్కి వస్తాం మనం. దశాభుక్తులు వచ్చేసరికి మెయిన్ పాయింట్ ఏంటంటే టైమింగ్ ఆఫ్ ఈవెంట్. ఆ టైమింగ్ ఆఫ్ ఈవెంట్ నక్షత్ర లార్డ్ నుంచి స్టార్ లార్డ్ నుంచి సబ్ లార్డ్కి వస్తేనే మనం 1/9 పార్ట్ అది వచ్చాం దశాభుక్తి. అక్కడి నుంచి ఆ 1/9లో ఇంకా 1/9 అంటే ఏమవుతుంది, ఇంకా టైము మన గడియారాలు సరిపోవు, నానో సెకండ్స్కి వెళ్ళిపోవాలి, మన గడియారాలు సరిపోవు. అందుకని అంత సబ్ లార్డ్కి వెళ్తే పనికిరాదు. కానీ థియరిటికల్గా ఏం చేస్తారు, వాళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు చాలా రీసెర్చ్ వస్తుంది. అది చేయడానికి ఏమవుతుందంటే ఎస్ట్రాలజీ స్టూడెంట్స్కి ఒక ఎనాలిసిస్ ఫారం చేయడానికి ఒక ఎక్సర్సైజ్ బాగుంటుంది తప్ప మీకు ప్రిడిక్టివ్ పార్ట్లోను కౌన్సిలింగ్ పార్ట్లోను రిజల్ట్స్ కావాలి అంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. 9వ భాగాన్ని మళ్ళీ 9 భాగాలు చేస్తే ఇప్పుడు గంటని మనకు 60 నిమిషాలు చేస్తున్నాం, 60 నిమిషాన్ని 60 సెకండ్లు చేస్తాం, సెకండ్ని ఇంకా చేస్తే అది ఇస్రో వాడికి పనికి వస్తుంది తప్ప మనకి పనికిరాదు. అంటే ఇప్పుడు యాప్స్ వచ్చేసాయి కాబట్టి చాలా సులభం అయిపోయింది. చెయ్యటం సుఖమే. మీకు ఈవెంట్ మీకు దగ్గరికి వెళ్తున్నారా లేదా? ఇప్పుడు కావాల్సింది మనం ఎంత చదువుకుంటే డిక్షనరీ ఇంతలా ఉంటుంది, మీరు ఏ మాట ఎక్కడ వాడాలి? అవును. అందుకని ఉపయోగం ఏంటి? మీ ఎస్ట్రాలజీ మీద ఉపయోగం లేదు.